ఉమానంద్ భైరవ్ ఎక్కడైతే బ్రహ్మపుత్ర నదిలో శివుడు తపస్సు చేసుకుంటూ కూర్చుంటాడు. రాక్షసులు దేవలోకాన్ని మొత్తాన్ని ఇబ్బంది పెడతా ఉంటారు. శివుడు ఇచ్చిన వరమే అది, రాక్షసులకు అంతం లేదని. అది ఎట్లా మరి శివుని దీక్ష భగ్నం చేయాలని ముల్లోకాలు ఉన్న దేవతలందరూ కూడా శివుని దగ్గర ఆరాధించడానికి వస్తారు. కానీ శివుడు ధ్యానంలో ఉంటాడు కదా, లేవడు. అప్పుడు ఏం చేస్తాడు, శ్రీ మహావిష్ణువు రతీదేవి కామదేవుని ఇద్దరిని శివుని దీక్ష భగ్నం చేయండి అని వాళ్ళ కోరిక. ఇది మా కోరిక, మీరు శివుని దీక్ష భగ్నం చేయండి అని కామదేవుని రతీదేవిని ఎప్పుడైతే బ్రహ్మపుత్ర నది పైన శివుడు కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడో అక్కడికి వెళ్ళి మీరు శివ దీక్ష భగ్నం చేయండి అంటే కామదేవ్ ఏం చేస్తాడు, అనేక బాణాలు వదులుతూ ఉంటాడు శివు మీదకి. శివుడు మూడో కన్ను తెలిస్తే భస్మం అయిపోతారనే ఉద్దేశంతో అనేక బాణాలు ప్రసరిస్తుంటున్నాడు. అక్కడ ప్రజెంట్ చేస్తూ ఉంటాడు శివుడిని దీక్ష భగ్నం చేయడానికి. ఎంత లేపినా కూడా శివుడు మన జపం నుంచి బయటికి రాడు. అప్పుడు కామదేవ్ ఏం చేస్తాడు, బాణం వదులుతాడు. బాణం వదిలినప్పుడు శివుడు డైరెక్ట్ మూడో కన్ను తెరుస్తాడు. కామదేవ్ అక్కడే మరణించిపోతాడు. ఓకే, మళ్ళీ దేవతల ప్రత్యక్షమై తనని మేమే పంపినాము, మీ దీక్ష భగ్నం చేయడానికే మేము పంపినాము, అది మా కోరిక, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కామదేవిని బతికించు అని శివుడిని ముక్కోడి దేవతలు ప్రార్థయపడతారు. అప్పుడు శివుడు ఏం చేస్తాడు, కామదేవికి మళ్ళీ పునర్జీవం పోస్తాడు. అప్పుడు అక్కడ ఉన్న శ్రీ మహావిష్ణువు అందరు ముక్కోడి దేవతలు ఇక్కడ మా కోరిక నెరవేరిందంటే కామదేవ్ ఈ కామాఖ్య క్షేత్రానికి నీ పేరే పెడతాము అని కామాఖ్య క్షేత్రం ఏర్పడ్డదండి. ఓకే, కమక అంటే కామాఖ్య ఏర్పడలేదు. ఓకే, సో అమ్మవారి ప్రత్యేకత ఏంటండి? ఎందుకు అంతమంది వెళ్తారు? పొలిటీషియన్స్ కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, ప్రతి ఒక్కరు ఈ మధ్యకాలంలో చాలామంది వెళ్ళడం అనేది. అక్కడ కామాఖ్య క్షేత్రపీఠంలో ఒక్క కామాఖ్య దేవత కాదు, దశమహావిద్యలు ప్రతి ఒక్కటి వ్యవస్థాపకమే ఉన్నాయి. అమ్మవారు స్వయంభు అక్కడ వెలిచారు. ఇక్కడ దశమహాయజ్ఞంలో 51 శక్తి పాటలు ఎక్కడక్కడ పడ్డాయనన్నాము, అక్కడ యోని పాట పడ్డది, ఇదంతా మీ అందరికీ తెలిసిందే, మళ్ళీ కొత్తగా నేనేం చెప్పిందిలే. కాకపోతే కామాఖ్యకి ఎందుకు అంత ఫేమస్ అని అంటే అక్కడ దశమహావిద్యలు అన్నీ ఉంటాయి. ఓకే, దశమహావిద్యలు కాళీ, తార, త్రిపుర సుందరి, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్త, ధూమావతి, బగలాముఖి, మాతాంగి, కమలాత్మిక. ఓకే, దశమహావిద్యలు అక్కడ స్థిరపడి ఉన్నాయి. పురాణ కాలంలో అమ్మవారి యోని ఎప్పుడైతే అక్కడ పడ్డదో తనని రక్షించడానికి దశమహావిద్యలు అమ్మవారి 10 అవతారాలు అక్కడ వెలిచినాయి. ఓకే, సో నిజంగా అక్కడికి వెళ్తే అంత బాగా జరుగుతుంది అని చెప్పేసి నమ్మచ్చు అంటారు. ఒక్కొక్క దేవికి దశమహావిద్యలో ఒక్కొక్క దేవికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. కాళీ ఉపాసన ఎప్పుడైతే చేస్తామో, కాళీ సాధన ఎప్పుడైతే చేస్తామో దానివల్ల మాకు వాక్శుద్ధి పెరుగుతుంది. ఓకే, భవిష్యత్ మనం చెప్పడానికి అమ్మవారి ఇచ్చే వరం అది కాళీదేవి. అట్లా తారాదేవి, ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క సినారియో ఉంది. ఒక్కొక్క దేవతను ఆరాధిస్తే ఒక్కొక్క శక్తిని సాధకుడు సంపాదిస్తాడు. ఓకే, అందుకోసమే సాధన చేసుకోవడానికి కామాఖ్య క్షేత్రపీఠానికి వెళ్తాం. అయితే మీరు చూస్తే ఎంగగా అనిపిస్తున్నారు. తాంత్రిక విద్యలు అంటే సినిమాలలో రకరకాలుగా చూపిస్తారు, వేరే రకంగా ఉంటారు. సో మరి మీరు అంటే తాంత్రిక ఎట్లా, మీకు ఏమైనా ఇంట్రెస్టా లేకపోతే? నేను ఒక ఎంప్లాయీనే, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఓకే, 2018 నుంచి నేను ఈ ప్రాక్టీస్ చేస్తున్నా. వాట్ ఈస్ తంత్రం అంటే తనయతి విస్తారయతి విపుల్ జ్ఞానం సాధయే మంత్రస్య రహస్యం ఇది తంత్రం. ఇది తంత్రం యొక్క డెఫినేషన్. యాక్చువల్గా ఈ తంత్రం డెఫినేషన్ ఎందుకు అని అంటే మంత్రం యొక్క రహస్యాన్ని ఏ విధంగా సాధన చేసి మనం గ్రహించగలుగుతామో అది తంత్రం. ఓకే, మంత్రం యొక్క గొప్పతనం ఏంటిది అనేది, ఆ రహస్యాన్ని మనం ఏ విధంగా అయితే సాధన చేసి నేర్చుకుంటామో అది తంత్రం. ఇది నాకు చిన్నప్పటి నుంచే నాకు అమ్మవారంటే చాలా విపరీతమైన భక్తి. దాంతో నేను తంత్ర పూజలు ఇష్టంతో నేర్చుకున్నాను. ఐ డిడ్ నాట్ స్టాప్ మై జాబ్. నా జాబ్ నేను చేసుకుంటేనే నేను ఇష్టంతో తంత్ర పూజలు నేర్చుకున్నాను. బట్ ఇప్పటివరకు ఎవరిపైన మేము ప్రయోగించలేదు. మేము దీన్ని మంచికి మాత్రమే వాడతాము. ఎవరైనా నిజంగా ఇబ్బంది ఉన్నది, నాకు ఈ ప్రాబ్లం ఉన్నది అది అని చాలామంది మన దగ్గరకు వస్తారు. అప్పుడు వాళ్ళకు మనము ఏదో మాతోనే అయ్యే సొల్యూషన్ మేము చెప్పి పంపిస్తాం. బట్ ఇట్స్ నాట్ మై ప్రొఫెషన్. కాదండి, ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఉంది, ఇంత హాస్పిటల్స్ ఉన్నాయి కదా. సో ఒక్కొక్కసారి మనం స్కానింగ్లో చూసినా ఎక్కడ చూసినా కూడా ఏం కనబడవు యాక్చువల్గా చూడాలంటే. బట్ మీలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తేనే సెట్ అవుతుంది అని చెప్పేసి చాలామంది భ్రమపడుతుంటారు. కొందరికి అదేంటో కానీ కొందరికైతే సెట్ అవుతుంటుంది కూడా. ఏంది అక్కడ ఏం మంత్రం వేస్తారు మీరు, ఏం మూలికలు ఇస్తారు, ఏం ఇంజెక్షన్ లాంటిది ఇంకేమైనా వేస్తారో తెలియకుండా? తంత్ర అనేది 6 కారణంతో ముడిపడి ఉంటుంది. మారన్, మోహన్,
ఉచ్చాటన్, వశీకరణం, స్తంభన్, విద్రేషణం 6 కారణాలు ఉంటుంది. అంటే ఒక్కొక్క క్రియ మారన్ క్రియ, మోహన్ క్రియ, ఏ క్రియకు ఆ క్రియ సపరేట్ బేస్ ఉంటుంది. దాన్ని అదే విధంగా ప్రదర్శించాలి. ఎప్పుడైతే ఇప్పుడు మీరు చెప్పింది కదా, ఏదైనా వ్యాధి కానీ ఏదైనా తెలియకుండా నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చాడు, క్యాన్సర్తో బాధపడుతున్నాడు. ఈ డోంట్ నో దట్ ఏ టెస్ట్లో కూడా క్యాన్సర్ వచ్చిందని లేదు, బట్ బ్లడ్ వస్తుంది, హీ వాజ్ రెడీ టు డై. అప్పుడు దాన్ని మేము చూసినప్పుడు మాకు కనిపించింది ఏంటి అని అంటే ఇతని మీద స్తంభనం జరిగింది. అంటే స్తంభన విద్య, మారన్లో స్తంభన విద్య జరిగింది. ఈ స్తంభన విద్య ఎప్పుడైతే ప్రయోగింపబడతాడో ఒక వ్యక్తి, ఏ స్కానింగ్లో కానీ ఎక్కడ కానీ వాళ్ళు బయటికి రాదు, ఆ డిసీజ్ బయటికి రాదు టిల్ హీ డైస్. దాన్ని ఎట్లయితే పసిగడతామో, ఎప్పుడైతే పసిగడతాడో దానికి విరణ కూడా తంత్రంలోనే ఉంది. కాబట్టి ఖచ్చితంగా అంటే మీరు ఎవరైనా కానీ ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళి అన్ని టెస్టులు చేసుకొని, ఇఫ్ నాట్ ఇన్ వరస్ట్ సినారియో తంత్రం అనేది ఒక ఆప్షన్. ఓకే, అసలు మంత్రాలు అంటే ఏంటి, తంత్రాలు అంటే ఏంటి, శూద్రం అంటే ఏంటి, ఏమైనా తేడాలు ఉన్నాయి? అంటే శూద్రంకి కావచ్చు, తంత్రంకి కావచ్చు, దాంట్లో చేతబడిలు అంటారు, ఇంకేదో అంటారు, వశీకరణ అంటారు, రకరకాలుగా అంటుంటారు కదా. ఏంటి అసలు దీంట్లోనే ఇన్ని తేడాలు ఏంటి? దేన్ని మంచి కోసం వాడతారు, దేన్ని చెడు కోసం వాడతారు? మీరు అడిగిన దాంట్లోనే ఆన్సర్ కూడా ఉందండి. తంత్రం అనేది శివుని యొక్క 5వ ముఖం, దాన్ని ఆగమనం అంటాం. తంత్రాన్ని ఆగమనం అంటాం. ఎప్పుడైతే శివుడు వేదం నేర్పుతుంటాడో, వేదాలల్లో ఫస్ట్ ముఖంతో ఫస్ట్ వేదం, సెకండ్ ముఖంతో సెకండ్ వేదం, థర్డ్ ముఖంతో థర్డ్ వేదం, ఫోర్త్ ముఖంతో 4 వేదాలు వర్ణిస్తాడు. అప్పుడు అమ్మవారి సంతృష్టి ఉండనప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, అమ్మవారి ఇంత పెద్ద వేదాలు, ఇది అందరితో అసంభవం, మరి అందరు ఎట్లా చేయగలుగుతారు, ఈ వేదాలు అందరు నేర్చుకోవాలంటే అసంభవం కదా, నువ్వు ఏదైనా దీనికి ఒక అమ్మవారు సాటిస్ఫై కాదు, మా పార్వతీదేవి సాటిస్ఫై ఉండదు వీటి వల్ల. సో పార్వతీదేవి అడుగుతుంది శివుడిని, నువ్వు ఏదో ఒక ఆప్షన్ తీయాల్సిందే ఖచ్చితంగా మాకు అని. అంటే శివుడు అప్పుడు మనస్ఫూర్తి, అంటే నోటికి ఏది వస్తుంది మనస్ఫూర్తి, హృదయసే, దీన్నే శివుడు 5వ ముఖం తెరిచి హృదయసే చెప్తా ఉంటాడు. బీజాక్షరాలతోటి తంత్రం మొదలవుతుంది. ఓకే, ఎక్కడైతే వేదం ఆగిపోతుందో, అంటే వేదంకి ఇప్పుడు మనము స్నానం చేయాలి, పొద్దున్నే లేచి దీపం ముట్టియాలి, ఉపవాసం ఉండాలి, ప్రతి ఒక్కటి నియమ నిబంధనలు ఉంటాయి. ఇవన్నీ అయిపోయినాక ఎక్కడైతే స్టాప్ అవుతుందో, అంతహస్త ప్రారంభ ఎక్కడైతే స్టాప్ అవుతుందో అక్కడ నుంచి తంత్రం స్టార్ట్ అవుతుంది. శుద్రం మీరు అన్నదానికి తంత్రానికి శుద్రానికి, తంత్రం మనస్తోనే ఆగమనం అన్నాం కదా, తంత్రిని ఆగమమని, వేద్ని నిఘం ఆగం నిఘం, ఈ 2 వర్ణాలు వచ్చినాయి. ఈ తంత్రి ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడైతే వేద కంప్లీట్ అయిపోతుందో అక్కడ తంత్రి స్టార్ట్ అవుతుంది. వేదం మొత్తం అయిపోతుంది, మీరు తాగకుండా తినకుండా ఏం చేయకుండా నిశ్శబ్దంగా ఉన్నారు, మంచిగా నిష్టంగా ఉన్నారు, ఇదంతా ఎక్కడ ఎండ్ అయిపోయి మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో, అదే ఇప్పుడు తిందాం, ఇప్పుడు ఒక్కపోతే ఇద్దామని అక్కడ నుంచి తంత్రం స్టార్ట్ అవుతుంది. తంత్ర ప్రతి ఒక్కటి కూడా ఒక బీజాక్షరంతోనే స్టార్ట్ అవుతుంది. సో ఇది శివుడు మనస్ఫూర్తిగా చెప్పిండు కాబట్టి, ఒక జీవితకాలం సరిపడేంత వేదాన్ని నేర్చుకున్నా కూడా రానటువంటి వేదము తంత్రి జీవితంలో కావాల్సిన భోగభాగ్యాలన్నీ అనుభవించవచ్చు. తంత్రికి వేదికి దీనికి ఉన్న తేడా. రెండోది మీరు అడిగింది శుద్రానికి తంత్రానికి చాలా డిఫరెన్స్ ఉన్నాయి. శుద్రం ఏది కూడా ఇప్పుడు